సో ఒకసారి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ అడ్వైజరీని కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో జారీ అయినటువంటి అడ్వైజరీ ఇది. సో Americans currently in the Middle East should exercise caution and heightened vigilance and should be prepared for the flight cancellations and periodic airspace closures and potential travel disruptions. Some airlines in the region have postponed resumptions of the earlier flight schedules. Others have cancelled some routes. Americans in the region should consider deporting or prepared to deport should there be escalations. Americans outside the Middle East should seriously reconsider travel through the region. Those who do travel to or from the region should monitor information about the airport and airline operations. US diplomatic facilities, including outside the Middle East, have been targeted. Iran and groups supportives of the Iran may target other US interests overseas or at the locations associated with the United States and Americans throughout the world, includes the US business and other institutions. So country specific alerts ni kuda jari cheyadam jarigindi. సో ఇప్పటికే మీరు చూస్తున్నారు సెక్యూరిటీ అలర్ట్ మిడిల్ ఈస్ట్. సో అమెరికా మిత్ర దేశాలకి సంబంధించిన ఏ ట్రావెల్ ఏ ఫ్లైట్స్నైనా సరే, అది సివిలియన్ ఫ్లైట్స్నైనా సరే ఖచ్చితంగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళైనా, అమెరికా నుంచి ఆయా దేశాలకు వెళ్ళే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ any kind of situations, like సడన్గా మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్లైట్స్ రూట్స్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా సరే అటాక్ జరగవచ్చు మీరు వెళ్తున్న ఫ్లైట్స్ విషయంలో, లేదంటే డిలే అవ్వచ్చు. ఇలాంటివి ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. యుఎస్ నుంచి మీరు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళైనా, లైక్ యుఏఈ, ఖతార్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, ఆర్ఎల్స్ ఇజ్రాయెల్, కువైట్, సౌదీ, ఈజిప్ట్, ఈ ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళైనా సరే, ఆ ప్రాంతాల నుంచి యుఎస్కి వచ్చే వాళ్ళైనా సరే మీరు కేర్ఫుల్గా ఉండండి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కండిషన్, ఎనీ క్రిటికల్ కండిషన్, లైక్ డిలేయింగ్ ఫ్లైట్స్, క్యాన్సిలింగ్ ఫ్లైట్స్ ఆర్ ఎనీ అదర్ అటాక్స్ మేబీ. అలాంటి సిచ్యువేషన్కైనా మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఎనీవన్ దేర్ ఇన్ ద ఇరాన్, ఆ చుట్టుపక్కల రీజియన్లో కనుక ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఇక ఇంతకంటే భయంకరమైన పరిస్థితులకు ప్రిపేర్డ్గా ఉండండి. సో దిస్ ఈజ్ ద వార్నింగ్ ఫ్రమ్ యుఎస్. ఇప్పటికే అడ్వైజరీ జారీ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఈ అడ్వైజరీని కేవలం ప్రయాణికులకు ఇచ్చినటువంటి ఒక కాషన్గా మాత్రమే చూడలేం. యుద్ధ తీవ్రత ఏ స్థాయికి పెరిగిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఇండికేషన్. అంటే సామాన్య ప్రజల మీద కూడా, సివిలియన్స్ ప్రయాణించే ఫ్లైట్స్ మీద కూడా, లేదంటే ఇతర సౌకర్యాల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఎవరి ప్రాణాలనైనా తీయడానికి ఇక్కడ వెనకాడరు అని చెప్పేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. అంటే యుద్ధం మరింత దారుణమైన స్థాయికి పడిపోయింది. చాలా దారుణమైన స్థాయికి యుద్ధం పడిపోయింది. అంటే ఇక్కడ దెర్ ఆర్ నో లిమిట్స్ ఆర్ ఏ రకమైనటువంటి నీతి లేదు ఈ యుద్ధంలో. ఇక సామాన్య ప్రజలైన, అమాయకులైన, చిన్నపిల్లలైనా ఇప్పటికే ఎంతోమంది మనం చూసాం. యుఎస్ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఇరాన్లో 140 పైగా చిన్న పిల్లలు స్కూల్ మీద దాడి చేస్తే 140 మందికి పైగా చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ విషయాన్ని యుఎస్ ఇజ్రాయెల్ గుర్తించను కూడా లేదు. సో ఈ యుద్ధం చాలా తీవ్రమైన, చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయింది. కాబట్టి ఎలాంటి యాక్షన్స్ అయినా ఉండొచ్చు, ఇందులో ఎలాంటి దాడులైనా ఉండొచ్చు. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. సో అతి త్వరలో పరిస్థితి మరింత దిగజారిపోతుంది. మరోవైపు ఇప్పటికే హర్ముజ్ స్ట్రైట్ మీద మరింత పట్టు సాధించింది ఇరాన్. గతంలో లాగా మొదట్లో ఎలాంటి పట్టు ఉందో ఇప్పుడు మళ్ళీ అలాంటి పట్టు కనిపించింది. యుఎస్ మరొకసారి బ్లాకేడ్ లాంటిది ప్రయత్నించింది, కానీ కుదరలేదు. ఈ నేపథ్యంలో
మేరీల్యాండ్లో క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియల్ రిట్రీట్ కార్యక్రమంలో కేబినెట్ సహచరులతో ట్రంప్ మాట్లాడారట. ఈ సందర్భంగా హర్మూజ్ను బేషరతుగా ఇరాన్ తెరవాల్సిందే, మధ్యవర్తిత్వం ద్వారా చర్చల ప్రక్రియ పూర్తిగా విఫలమైతే ఇరాన్ మీద మళ్ళీ గతంలో ఎన్నడూ చూడనంత, ఊహించలేనంత విధ్వంసకర దాడుల పర్వం మొదలవుతుంది. మా దాడులను ఇరాన్ విజయవంతంగా అడ్డుకుంటుందని అస్సలు అనుకోను, ఎందుకంటే వాళ్ళ నేవీ నాశనం అయిపోయింది. అఫ్ కోర్స్ దీస్ ఆర్ వెరీ రెగ్యులర్ లైన్స్. గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది అంటూ ఈ మధ్య అమెరికా దాడుల తీవ్రతను తగ్గించడంతో వాళ్ళు సాయుధ శక్తి సామర్థ్యాల పరంగా కాస్తంత పుంజుకున్నారేమో, కానీ అమెరికా దాడులను తీవ్రతరం చేయనుంది, గెలవడమే మా ధ్యేయం, ఇక దాడులను తట్టుకోలేం అని ఇరాన్ కాళ్ళబేరానికి వచ్చే స్థాయిలో దాడులు చేస్తామంటూ ట్రంప్ ఒక కామెంట్ చేశాడట వాళ్ళ కేబినెట్ మెంబర్స్ ఉన్నటువంటి ఆ మీటింగ్లో. మరోవైపు కువైట్ మీద ఇరాన్ దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ మీద మరింత భయంకరమైన దాడులు చేస్తామని చెప్తున్నారు. ఈ మధ్య కొంచెం స్లో అయింది, ఇక ఈసారి మేము ఊరుకోం అని చెప్పడం మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఇరాన్ ఈజ్ ఆల్సో వెల్ ప్రిపేర్డ్ నౌ. గతంతో పోల్చుకుంటే హర్మూజ్ స్ట్రైట్ మీద మరింత పట్టు సాధించారు. మరోవైపు బాబ్ అల్ మండెబ్ దగ్గర కూడా కొంత పట్టుని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హౌతీలను ఉపయోగించుకొని, వాళ్ళ ప్రాక్సీ గ్రూప్స్ను ఉపయోగించుకొని రెడ్ సీ మీద కూడా పూర్తి స్థాయిలో పట్టుని సాధించేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు, తద్వారా యుఎస్ మీద మరింత బర్డెన్ పెంచేందుకు, ప్రెషర్ని పెంచేందుకు కొంత ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఈజిప్ట్లో కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా పరిస్థితి దిగజారిపోతుంది. ఏ స్థాయికి దిగజారిపోనుంది అనేది మనం ఊహించలేము. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ జరుగుతున్నటువంటి పరిణామాల మీద. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ గల్ఫ్ దేశాల నుంచి యుఎస్కి వెళ్ళే వాళ్ళైనా, యుఎస్ నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళైనా సరే కేర్ఫుల్గా ఉండమని హెచ్చరికలు మీరు కూడా చేయండి. అండ్ కేవలం యుఎస్ఏ కాదు, ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో అయితే యుద్ధానికి కనెక్ట్ అయి ఉన్నాయో, ఇప్పుడు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది యుద్ధంలో ఉందో, ఆ దేశాల్లో ఒకవేళ మీ వాళ్ళు ఎవరున్నా సరే కేర్ఫుల్గా ఉండమని హెచ్చరికలు చేయండి. కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని.